హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. షర్మిల వల్ల కాంగ్రెస్ కొంత గెయిన్ అవుతుంది, జగన్ కి డెంట్ పెడుతుంది అనుకున్నారు. కానీ చూడబోతే వైసీపీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీకే ఈవిడ మేలు చేస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల మొదటి అడుగు మొదటి పలుకు నుంచి జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. అవి వ్యక్తిగత స్థాయిలో కూడా ఉంటున్నాయి. అవి ఒక దశలో శృతి మించిన సందర్భాలు ఉన్నాయి. జగన్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల సంబోధించిన తీరు కూడా కాంగ్రెస్ కి మైనస్ అయింది. ఎందుకంటే ఉన్న కాస్తో కూస్తో కాంగ్రెస్ ఓటర్లు కూడా జగన్ అంటే ఇష్టపడేవాళ్లే. ఇంకో సందర్భంలో ఆమె తన ఆస్తుల విషయం ప్రస్తావన కూడా తెచ్చారు. కడపలో ఆమె మాట్లాడుతూ సాక్షిలో తనకు వాటాలు ఉన్నాయని కూడా ప్రకటించి సంచలనం రేపారు. అయితే ఈ వాటాలు, ఆస్తులు ఇవన్నీ కూడా షర్మిల వర్సెస్ జగన్ వ్యక్తిగత వివాదాలని జనాలకు అర్థమయ్యాయి. అంటే ఆస్తుల కోసమా ఈ పోరాటం, జనాల కోసం కాదా అని అందరికీ అర్థమయ్యేలా ఆమె స్పీచెస్ ఉంటున్నాయి. ఆమె ఎంతసేపు జగన్ ని వ్యతిరేకంగా టార్గెట్ చేయడం వల్ల ఇది అన్నా చెల్లెల వివాదమని జనంలోకి వెళ్లిపోయింది. నాకు జగన్ అన్యాయం చేశారని ఆమె మొదటి రోజునే కుండబద్దలు కొట్టారు. తర్వాత ఆమె ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడినా జనాలకు అది ఎక్కలేదు. దాంతో ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూడలేకపోతున్నారు. పైగా కాంగ్రెస్ పాతాళం అంచుల్లో ఉంది. దాన్ని షర్మిల ఎన్నికల వేళకు వచ్చి ఎంత లేపినా లేచేది లేదు అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే జగన్ ఇంటి మనిషి, సొంత ఆడపడుచు ఆయన మీద చేస్తున్న విమర్శలు మాత్రం జనంలో చర్చకు దారితీస్తున్నాయి. జగన్ పాలన బాగోలేదని విపక్షాలు చెప్పడం వేరు, షర్మిల చెప్పడం వేరు. వైఎస్ పాలనకు జగన్ పాలనకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల చెప్పింది కూడా జనంలోకి వెళ్లిపోయింది. అయితే జగన్ పాలన బాగలేకపోతే ఆల్టర్నేట్ గా ఉన్నది కాంగ్రెస్ కాదు, ఆ పార్టీ కంటే చాలా ముందు టీడీపీ ఉంది. పైగా జనసేనతో టీడీపీ పొత్తు కూడా ఉంది. బాబు ఎప్పటి నుంచో ఇవే కామెంట్స్ చేస్తుంటే ఇప్పుడు ఆయన మాటలను బలపరుస్తున్నట్లుగా షర్మిల కామెంట్స్ ఉన్నాయి. దీంతో జగన్ వ్యతిరేక ఓట్లన్నీ మరింతగా పెరిగి టీడీపీ ఖాతాలో పడుతున్నాయని అంటున్నారు. ఇది ముందే ఊహించి టీడీపీ, దాని అనుకూల మీడియా షర్మిలకు మద్దతుగా ఉంటోందని టాక్. అంటే షర్మిల ఏపీలో అగ్రెసివ్ మూడ్లో చేసిన ప్రసంగాలు తటస్థ ఓటర్లలో కొంత ఆలోచనలు తట్టి లేపాయని అంటున్నారు. వారు ఎవరికి ఓటు వేయాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. ఇప్పుడు వారంతా టీడీపీతో ట్రావెల్ చేసే విధంగా షర్మిల రాజకీయ దూకుడు పనికొచ్చిందని అంటున్నారు. మొత్తానికి ఏదైతేనే షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ నాయకత్వం వైసీపీకి నష్టం, టీడీపీకి మేలు అన్నట్లయింది. కాంగ్రెస్ కి మాత్రం ఆమె వల్ల ఒరిగింది శూన్యం అని రాజకీయ వర్గాల భావన.